న్యూస్. స్థానిక సంస్థల నుంచి ఎదిగే నాయకులకు ఉన్నత పదవులకు వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మం జిల్లాలోని భక్త రామదాసు కళాక్షేత్రంలో నిర్వహించిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గ్రామ స్థాయి నుంచి ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలు పెంచుకుంటూ పనిచేసే నాయకులు పాలనలో మరింత ప్రభావవంతంగా వ్యవహరించగలరన్నారు. స్థానిక సంస్థలు బలపడితేనే గ్రామీణాభివృద్ధి వేగంగా జరుగుతుందని పేర్కొన్నారు. ప్రజాప్రతినిధులు బాధ్యతగా వ్యవహరిస్తూ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు చేరవేయాలని సూచించారు. ప్రజల సమస్యలను దగ్గరగా తెలుసుకుని పరిష్కరించే సామర్థ్యం స్థానిక నాయకులకు ఎక్కువగా ఉంటుందని తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. నేను మీకు చెప్పేది ఏంటంటే మీ గ్రామాల్లో మీరే జనరేట్ చేసుకునే తెలివితేటలు ఉండాలి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ఫ్రీ బడ్జెట్ సమావేశాల భాగంగా హోంశాఖపై సమీక్ష సమావేశం నిర్వహించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఈ సమావేశంలో హోంశాఖకు సంబంధించిన కీలక అంశాలపై ఉన్నతాధికారులతో చర్చించారు. హోంశాఖ కార్యదర్శి సివి ఆనంద్, ఏడీజీ శిఖా గోయల్, జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రా తదితర అధికారులు పాల్గొన్నారు. హైదరాబాద్ సిపి సజ్జనార్, సైబరాబాద్ సిపి రమేష్, మల్కాజ్గిరి సిపి అవినాష్ మహంతి, ఫ్యూచర్ సిటీ సిపి సుధీర్ బాబు కూడా హాజరయ్యారు. రాష్ట్ర భద్రతా వ్యవస్థను మరింత బలోపేతం చేసే అంశాలపై సమీక్షించారు. ప్రజల భద్రతకు సంబంధించిన చర్యలను మరింత సమర్థవంతంగా అమలు చేయాలని అధికారులు సూచనలు అందుకున్నారు. స్పీకర్ నిర్ణయంపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను టీపీసీసీ అధికార ప్రతినిధి డాక్టర్ చరణ్ కౌశిక్ యాదవ్ తీవ్రంగా ఖండించారు. దళిత స్పీకర్ను అవమానించేలా మాట్లాడడం సరికాదని అన్నారు. గతంలో 2014 నుంచి 2023 వరకు బీఆర్ఎస్ పార్టీ ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలను చేర్చుకుని ఫిరాయింపులకు పాల్పడిందని గుర్తు చేశారు. దేశవ్యాప్తంగా బీజేపీ కూడా ఫిరాయింపుల ద్వారా ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన ఉదాహరణలు ఉన్నాయని చెప్పారు. పార్టీ ఫిరాయింపుల అంశంపై బీఆర్ఎస్, బీజేపీ మాట్లాడే నైతిక హక్కు లేదని వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్య వ్యవస్థను గౌరవించాల్సిన బాధ్యత అన్ని పార్టీలపై ఉందని స్పష్టం చేశారు. బీఎస్పీ నుంచి, సిపిఐ పార్టీ నుంచి, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి దాదాపు 58 మందిని ఎమ్మెల్యేలని, ఎంపీలని, ఎమ్మెల్సీని జాయిన్ చేసుకొని రాష్ట్రంలో హెల్త్ టూరిజాన్ని అభివృద్ధి చేసే దిశగా ప్రతి సంవత్సరం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి దామోదర రాజనరసింహ తెలిపారు. వైద్య రంగంలో నైపుణ్యాన్ని పెంపొందించేందుకు ప్రత్యేక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. దీనికి రీసెర్చ్ వింగ్ కూడా జత చేయనున్నట్లు వివరించారు. ప్రతి 3 నెలలకు ఒకసారి వర్క్ షాపులు నిర్వహించి వైద్య రంగంలో నైపుణ్యాలను పెంపొందించనున్నట్లు తెలిపారు. నర్సింగ్ అధికారులకు జపాన్, జర్మనీ భాషలపై శిక్షణ కూడా ప్రారంభించామని చెప్పారు. ఆ దేశాల్లో నర్సింగ్ ఉద్యోగాలకు భారీ అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో పేదలకు అత్యున్నత వైద్య సేవలు అందుబాటులో ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి వెల్లడించారు. The passion of the government, the commitment of the government, the commitment of my leader is the common man with regard to health services. He should not suffer due to out-of-pocket expenditure. With regard to the education, the quality education, the skill education, the secure education, the comfort education is a need of the hour which my chief minister has. I just wanted to share the vision of the government. I once again congratulate Anil and the team for coming up with such a huge, so much of infra and the modern technology, equipment with modern technology. I am confident that even సామాజిక న్యాయం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. పార్టీ పదవుల్లో, ప్రభుత్వ పదవుల్లో అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు. ఎస్సీ విభాగాన్ని పీసీసీలో మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతో కవ్వంపల్లి సత్యనారాయణకు కీలక బాధ్యతలు అప్పగించినట్లు చెప్పారు. రాజకీయ అనుభవం ఉన్న నాయకులను ముందుకు తీసుకువస్తూ పార్టీని బలోపేతం చేస్తున్నామని పేర్కొన్నారు. సమాజంలోని ప్రతి వర్గానికి న్యాయం జరిగేలా కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. దళిత వాదం ఉంది. దళిత వాదంతోనే కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావమైందన్నమాట. ఈ సందర్భంగా నేను గట్టిగా చెప్పదలుచుకున్నాను. కారణం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకి పుట్టుక నుండి అండగా ఉంటున్నట్టు పార్టీ ఏదో ఉందంటే ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ. ఇలా ఒక దళిత
ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలంలో పలు అభివృద్ధి పనులకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా రాకాసి తండాలో వరదల కారణంగా ఇల్లు కోల్పోయిన కుటుంబాలకు ఇంటి స్థలాల పట్టాలు పంపిణీ చేశారు. అనంతరం దమ్మాయిగూడెంలో నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో పాల్గొన్నారు. స్థానిక ప్రజలతో మాట్లాడి అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షించారు. గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి తెలిపారు. ప్రజల సమస్యలను తెలుసుకుని త్వరితగతిన పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. జీవించే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈనాడు ముందుకు పోతుందన్న సంగతి మీకు తెలుసు. ఉదాహరణకి మన బీర్గల్ గ్రామాన్ని చూసుకుంటే పార్టీ ఫిరాయింపుల అంశంపై కాంగ్రెస్ వైఖరిని ప్రశ్నిస్తూ బీఆర్ఎస్ నేత హరీష్ రావు రాహుల్ గాంధీకి లేఖ రాశారు. పార్టీ మార్పుల విషయంలో కాంగ్రెస్ పార్టీ స్పష్టత ఇవ్వాలని కోరారు. రాజకీయ నాయకులు పార్టీలు మారడంపై కాంగ్రెస్ తీసుకుంటున్న వైఖరిపై ప్రశ్నలు లేవనెత్తారు. ఈ అంశం తెలంగాణ రాజకీయాల్లో మరోసారి చర్చకు దారితీసింది. ఫిరాయింపుల అంశంపై వివిధ పార్టీల నేతలు పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారు.